పేరు అంటే ఈ పేరు కూడా వద్దు దీనికన్నా, మరి మేము పిలవాలి కదండి అన్నారు. మీ ఇష్టం, దీన్నేగా పిలుస్తారు, పిలుచుకోండి, ఏం పెడతారన్నారు. శంకర్ అని పిలుస్తామన్నారు. ఆ పేరు పెట్టిన 3 వారాలలో నారప్ప సినిమా కోసం సురేష్ ప్రొడక్షన్స్ నుంచి రామనాయుడు గారు బ్యానర్ ఫోన్ చేశారు. మీ పర్సనల్ లైఫ్లో చాలా ఒడిదుడుకులు ఫేస్ చేస్తున్నారు. 2003లో మీ నాన్నగారు చనిపోవడం, మీ అమ్మగారికి కూడా హెల్త్ ఇష్యూస్, ఇక ఆమె కూడా 2014లో చనిపోవడం, అదే సంవత్సరం మీ కూతురికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలియడం, ట్రేస్ అవ్వడం, మళ్ళీ 23లో ఉన్నపలంగా మీ భార్య గారు లోగా అయిపోయి అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో మీకు మెగా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ వచ్చింది. అసలు ఎలా జరిగింది? మీకు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ గారు, ఉపాసన గారు మీ భార్య గారికి ఈ విధంగా హెల్ప్ చేయడం అపోలో హాస్పిటల్ నుంచి, ఇదంతా నాకు మీరు అన్స్టాపబుల్ అనే విషయంగా తీసుకున్నారు కనుక ఉన్న దగ్గర ఇక అంబులెన్స్ వచ్చింది. ఇకేమో వాళ్ళు అపోలో హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఒక 24 hours వరకు ఏం చెప్పలేమండి అన్నారు. రేపు బిల్ ఎంత అవుతుందో ఏంటో. అప్పుడు నేను బిల్లింగ్ కౌంటర్లో అడిగామాట, ఇలా వెంకటదుర్గ అండి, బిల్ ఎంత అవుతుంది ఏంటంటే, మాకు నుంచి ఫోన్ వచ్చిందండి, మీరు స్థిమితంగా ఉండండి అన్నారు. అప్పుడు స్వామిరెడ్డి గారికి ఫోన్ చేసి, సారు ఏంటండి ఇట్లా మాకు ఇలా జరుగుతుందంటే, అవునండి అన్న చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, వారు చరణ్ బాబుకి చెప్పారు. అన్స్టాపబుల్ షోలో అంటే ఒకవైపు నందమూరి తారక రామారావు గారి వారసుడు, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి వారసుడు రామ్ చరణ్ గారు, వాళ్ళ మధ్యలో మీరు చాలా నిమిషాలు గడిపారు. అనుభూతి నేను మాటల్లో చెప్పలేను. చావు బ్రతుకుల్లో ఉన్న నా భార్యకి 17 రోజుల పాటు ఒకసారి కావులు చేసుకున్న నా బిడ్డని, అలాగే చరణ్ బాబు కూడా 2-3 నిమిషాలు అలాగే నా ఒక దుఃఖాన్ని. హలో యస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. మనిషి పుట్టుక, మరణం, ఆ మధ్యలోనే జీవితం. మనిషి పోయిన తర్వాత జీవితంలో చేసినవని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చాలా సమస్యలు ఉంటాయి. పొద్దున్న లేస్తే సమస్య అనే పదం, డబ్బులున్నా లేకపోయినా సమస్య అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది వారి వారి స్థాయిలో. ఈరోజు మన గెస్ట్ చాలా సినిమాలో యాక్ట్ చేస్తాడు, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో, అలాగే వెంకటేష్ గారి కాంబినేషన్లో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి కాంబినేషన్లో, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్. కానీ ఆయనకు కూడా ఒక ఆపద వచ్చింది, ఆరోగ్య సహాయం అవసరమైంది. కానీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి, మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి ఆయనకు సహాయం అందింది. అవే కాకుండా మరిన్ని విశేషాలు, ముఖ్యంగా సినిమా ఆర్టిస్టులకి ఏ ఏజ్లో బ్రేక్ వచ్చిన తర్వాత వాళ్ళకి అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, సినిమా కష్టాలు ఎలా ఉంటాయి, ఎంత పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నా కూడా వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఫైనాన్షియల్గా ఎలా నిలదొక్కుంటారు, అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఎంవిడి మల్లేశ్వరరావు గారు అలియాస్ శంకర్ మహాంతి గారు, సీనియర్ యాక్టర్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే నరేష్ గారు. సార్, శంకర్ మహాంతి పేరు మీ అసలు పేరు ఎంవిడి మల్లేశ్వరరావు. సో ఎంవిడి మల్లేశ్వరరావు గారు కాస్త శంకర్ మహాంతిగా ఎలా మారారు, ఎలా మార్చుకున్నారు, ఎవరైనా మార్చారా? అంటే మన సినిమాల్లో కైకాల, గుమ్మడి, రాజనేల ఇలా ఇంటి పేర్లతో క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్స్ ఉన్నారు. అవును. నాకు 9 ఏళ్ల వయస్సు, 1970. అంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ 1961 నవంబర్ 10. 61 నవంబర్ 10 అంటే ఈ రెండింగ్లో నవంబర్ 10. నా పుట్టినరోజు కూడా నవంబర్ 10 అండి. 61 ఇది 1961. 1970 అంటే 9 ఏళ్ల వయసు అప్పటికి, బహుశా 4వ తరగతి అనుకుంటా. కార్తీక మాసంలో పుట్టారా? అది మరి దీపావళి దగ్గరలో అన్నారమ్మా. అప్పుడు అమ్మ నన్ను ఒక బాలరాజు కథ అని ఒక సినిమాకి తీసుకెళ్లారు. అది తీసుకెళ్ళినప్పుడు అక్కడ నేను ఆ కుర్రాడు మాస్టర్ ప్రభాకర్ అని, అతను ఒక బాలనటుడు, తనకు ఒక చెల్లెలు, ఆ క్యారెక్టర్స్ ఉన్నాయి. అందులో మహాబలిపురం అని ఒక పాట ఉంటుంది. అలా సినిమా చూస్తుంటే జనం అంతా ఇంత క్రేజ్గా ఉంది. నాకు మరి అప్పుడు నెక్కరేసుకుని 9 ఏళ్ల వయసు అంటే చూసేబడి నాలో ఒక లక్ష్యం లాగా అనిపించింది. అంటే అప్పటికి లక్ష్యం అన్న పదం నాకు తెలియదు, సినిమా యాక్టర్ అవ్వాలి నేను కూడా అనే ఉద్దేశం పడిపోయింది అప్పుడు. అది నా లక్ష్యం కింద అయిపోయింది జీవితానికి. వయసు పెరుగుతుంటే అది పెరుగుతూ వచ్చేసింది. అలా ఉన్న సందర్భంలో నేను 2009కి ఒక నటుడిగా
49 ఏళ్ల వయసులో హైదరాబాద్లో అడుగుపెట్టా. అప్పుడు ఎంవిడి మల్లేశ్వరరావు ఇంత కాదులే, కైకాల రాజనాల మాదిరిగా మహంతి మా సర్నేమ్ అది. అయితే ఇప్పుడు శంకర్ మహంతి అని ఎందుకు వచ్చిందనే దగ్గర నేను 2020లో తిరువణ్ణామలై అరుణాచలేశ్వరం స్వామి, అక్కడ అరుణాచలుడు రమణ మహర్షి అంటారు, ఆ ప్రాంతానికి టోటల్ జీవితంలో తృప్తి పడిపోయి ఇక చాలు అనిపించి నేను వెళ్ళిపోయా. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతకాలం, అది మళ్ళీ అరుణాచల విషయం వస్తే ఆ ప్రస్తావన తెస్తాను. ఓకే, పేరు వరకు అడిగారు కాబట్టి అక్కడికి చెప్తున్నా. అక్కడ నాకు ఒక తెలుగు ఆశ్రమం, ఆయన పేరు ఏం పేరు అన్నారు? శంకర్ రమణ మహర్షి. రమణ మహర్షి గారు ఆ ఆశ్రమం దగ్గరలో ఉన్నారు. ఇప్పటికి ఉన్నారు ఆయన? లేరు, 1950లో ఆయన శరీరం వదిలేశారు. ఓకే ఓకే. అయితే ఆ రేసిస్, ఆ వైబ్రేషన్ ఉంటుంది కదా అక్కడ, దాంతో అక్కడికి వెళ్ళటం, జీవితంలో కొద్ది రోజులు అక్కడక్కడ గడిపాను. అలా భిక్ష చేసుకుంటా ఆ కొండ మీద బండ మీద అలా నిద్రపోయేవాడిని. సినిమాలోకి రాకముందు వచ్చిన తర్వాత 2009కి వచ్చాను, 20కి అక్కడికి వెళ్ళా. 20కి వెళ్ళారు కోవిడ్ టైంలో. అంటే ఈ పేరు కోసం ఇంతవరకు నేను Right. క్రిస్ప్ చేసేస్తున్నా. వెళ్ళిన తర్వాత అక్కడికి నన్ను ఒక తెలుగు ఆశ్రమం వారు శివ సన్నిధి అని, సూరిబాబు గారు ఉంటారు ఫౌండర్, ఆయన నాకు ఆశ్రయం ఇచ్చారు ఒక 5 రోజుల తర్వాత. ఇచ్చినప్పుడు అక్కడ మీ పేరండి, మీ గతం ఏంటంటే, గతం వద్దండి, పేరు అంటే ఈ పేరు కూడా వద్దు దీనికన్నా, మరి మేము పిలవాలి కదండి అన్నారు. మీ ఇష్టం, దీన్నేగా పిలుస్తారు, పిలుచుకోండి, ఏం పెడతారన్నా. శంకర్ అని పిలుస్తామన్నారు. సరే అరుణాచల అని చెప్పుకున్నాను, శంకర్ అని నడుస్తుంది. ఆ పేరు పెట్టిన 3 వారాలలో 2009 నుంచి ఇక్కడ కొంతకాలం ఉన్న వ్యక్తిగా ఆ పరిచయాలతో నారప్ప సినిమా కోసం సురేష్ ప్రొడక్షన్స్ నుంచి రామానాయుడు గారు బ్యానర్ ఫోన్ చేశారు. ఓకే, మీకు అంటే మీరు అప్పటి వరకు ఏ సినిమాలు తీశారు? మీ ఏ క్యారెక్టర్ చూసి మీకు కాల్ చేశారు? అది అప్పటి వరకే కొన్ని చేస్తుంటాం. మా క్యాస్టింగ్ తరఫున ఫొటోస్ ఆ రోజుల్లో ఆఫీసులో అప్పటికే మీది వైవిధ్యభరితమైన లుక్. SMS సురేష్ గారని ఉన్నారు, క్యాస్టింగ్ ఏజెన్సీ వాళ్ళది. ఆయన నా నంబర్ని, నా ఫోటోలు అక్కడ ఇవ్వడం జరిగింది, నా తాలూకా వీడియోస్ అవి. దాంతో వాళ్ళు సెలెక్ట్ చేసిన మీసాలు అవి ఉంటాయి కదా, దాంతో అప్పుడు నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ భద్రా గారని ఉన్నారు, ఆయన ఫోన్ చేసి మహంతి గారు ఒకసారి ఆఫీస్కి రండి అన్నారు. అంటే అప్పటికి మహంతినిగా నేను ఇక్కడ, ఆ మహంతి పేరు ఉంది. మీరు పెట్టుకున్నారు మహంతి అని? అంటే మా ఇంటి పేరు కనుక అదే ఇంత కట్ చేసి, దాంతో లేదండి ఇట్లా ముందు మీకు థ్యాంక్స్ చెప్తున్నా, నేను వేషాలు మానేశాను, ఇక నాకు వద్దు, జీవితంలో తృప్తి వచ్చేసింది నాకు, అందువల్ల నేను రాలేను. తృప్తి అంటే ఏంటి సార్? చెప్తా. సాటిస్ఫై అయిపోయినారంట, సాధించినట్ట, లేకపోతే లైఫ్ ఓకే అన్నట్టున్నారా? అంటే ఇక చాలు, జీవితం అంటే ఏంది అని తెలిసిపోయింది అని చాలు అనిపించింది. ఓకే, ఇంకేదో అనేది కాదు, చాలు. ఓకే, అంటే దగ్గర తృప్తి వచ్చింది, భూలోకంలో ప్రయాణం చాలు అనిపించింది. ఓకే అని అప్పుడు ఇక ఇలా నాకు సారీ అండి నేను వద్దు వేషాలు మానేశాను అన్న. కాదండి డైరెక్టర్ గారు శ్రీకాంత్ అడ్డాల్ గారు సెలెక్ట్ చేశారు మిమ్మల్ని, పెద్ద మనిషిగా మీసాలైనా బాగుంటారని అన్నారు, ఒక్కసారి కనిపించి వెళ్ళిపోండి ఆయనగా అన్నారు. వారికి కూడా నా థ్యాంక్స్ చెప్పండి, సారీ చెప్పండి, ఇప్పుడు నేను హైదరాబాద్లో లేనండి, వేషాలు వద్దనుకున్నా కదా, తమిళనాడు వచ్చేసాను, తిరువణ్ణామలై అంటే మన వాళ్ళందరికీ అరుణాచలం అంటే తెలుస్తుంది, ఈ రమణ మహర్షి ఆశ్రమం దగ్గరలో ఉంటున్నానండి, శివ సన్నిధిలో సూరిబాబు గారి ఆశ్రమంలో అన్న. అంటే మహంతి గారు మీరు వేషం చేస్తానంటే హైదరాబాద్ రావక్కర్లా, షూటింగ్ మొత్తం మేము తమిళనాడులో చేస్తున్నాం, అక్కడ చేస్తాను మేము, కానీ మీరు అటు నుంచి అటు రావచ్చు ఓకే అని అన్నారు. అప్పుడు నాకు మళ్ళీ మైండ్ వాయిస్ అదే మన అరుణాచల రమణ మహర్షిని, నాన్న ఏంటి మళ్ళీ ఇదంతా, ఏదో 9లో వెళ్ళాను, 2009లో 10 ఏళ్ళు చూసుకున్నాను, మళ్ళీ 20కి నీ దగ్గర వచ్చా, నాకు గతం వద్దు ఏమొద్దు నేను వదిలేసుకుని పేరు కూడా నువ్వు శంకరాన్ని పెట్టించావు, మళ్ళీ నన్ను టెస్ట్ చేస్తున్నావా, ఇది వెళ్తాడా ఉంటాడా అని ఒక చిన్న అనుభూతి కలిగింది మన మైండ్ వాయిస్. అప్పుడు మళ్ళీ వెంటనే ఒక 10 నిమిషాల్లో అంతర్మదనం, మళ్ళీ ఇలా ఆలోచిస్తున్నది ఎవడు అసలు, మీరే ఈ చేస్తున్నదంతా నా తండ్రి అన్నప్పుడు మళ్ళీ ఇంక నేను ఆలోచించడం ఏంటి ఇక్కడ. ఇప్పుడు మన చంటి పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళు మనం వాళ్ళు చేపట్టుకుని తీసుకెళ్తాం, ఎక్కడికి వెళ్తున్నామని అడుగుతారా, చిన్నపిల్లలు ఆరోగ్యం పోతే హాస్పిటల్ తీసుకెళ్తాం, డాక్టర్కి డబ్బులు ఇచ్చి ఇంజక్షన్ చేపిస్తాం, వాళ్ళు కాసేపు ఏడుస్తారు, జబ్బు తగ్గుతుందని చేపిస్తాం మనం.
అలాగే ఎటు తీసుకెళ్ళాలో ఏం చేయాలో పేరెంట్స్కి తెలుసు కదా. అలా నా అరుణాచల రమణ మహర్షి దీన్ని అక్కడికి తీసుకెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఆడేదో సినిమా వేషం అని పిలిస్తే నేనేంటి మళ్ళీ పెద్ద నన్ను టెస్ట్ చేస్తున్నావా ఏంటని నేను మళ్ళీ అలా ఆలోచించాల్సిన ఇది ఉందా అని మళ్ళీ కరెక్ట్ కాదు కదా. అంటే వీడు చిన్నతనంలో 9 ఏళ్ల వయసుకి ఏదో కలగన్నాడు, అది నా తండ్రికి గుర్తుంటుందిగా, అరే అదేదో అనుకున్నాగా సరదా చేసిరాపో అని. మరి దానిలో హీరో వెంకటేష్ బాబు, ఆయనకు కూడా రమణ మహర్షి ఫాలో అయ్యారు ఆయన. ఓకే, చూడండి ఇక్కడ సింక్రనైజేషన్ అనాలా ఇది, మరి ఆయనతో కాంబినేషన్ సీన్స్ ఆ సినిమాలో. ఓకే, అంటే ఆయన బిడ్డ, కానీ ఆయనకు ఆధ్యాత్మిక భావాలు ఉన్నాయని ఎక్కడ కనిపించలేదు. అదే గొప్పతనం వెంకటేష్ గారు, అదే గొప్పతనం. అలా ఉన్నప్పుడు నేను ఇక ఇదంతా అనుకుని నాలో నేనే మైండ్ వాయిస్ వేసేసుకొని మళ్ళీ తూచి అనుకొని సరే ఇమ్మీడియట్గా హాఫ్ అన్ అవర్లో హైదరాబాద్ ఫోన్ చేసి సార్ నేను వస్తున్నానండి అని చెప్పాను. అలా తమిళనాడులో షూటింగ్కి వెళ్ళాను, చేశాను నారప్పలో. అప్పుడు శంకర్ అని ఇచ్చారు కనుక ఆ శ్రీకాంత్ అడ్డాల్ గారు పేరు అడుగుతారు టైటిల్స్లో వేయడానికి. ఇక్కడ నన్ను శంకర్ అని పిలుస్తున్నారండి నా రమణ మహర్షి సమక్షంలో. సూరిబాబు గారు ఆశ్రమంలో శంకర్ అని పెట్టారు. మీకు తెలిసిన మహంతిని శంకర్ మహంతిగా టైటిల్స్లో వేయండి అనుకోరు. అప్పటి నుంచి ఆ శంకర్ మహంతికి ఇంత కథ ఉంది నరేష్ గారు. ఓకే, మీ పర్సనల్ లైఫ్లో చాలా ఒడిదుడుకులు ఫేస్ చేసినారు సార్. అంటే 2003లో మీ నాన్నగారు చనిపోవడం, అప్పటికైనా హెల్త్ ఇష్యూస్ ఉండడం, మీ అమ్మగారికి కూడా హెల్త్ ఇష్యూస్, చాలా రోజులు ఆమె ఇంటికే పరిమితం అయిపోయారు. ఇక ఆమె కూడా 2014లో చనిపోవడం, అదే సంవత్సరం మీ కూతురికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలియడము, ట్రేస్ అవ్వడము, ఆమె 18 వరకు చిన్న పిల్లల్ని పెట్టుకొని బాధపడుతూ ఆమె కూడా తుది శ్వాస విడిచింది 18లో. ఇక ఆ తర్వాత కోవిడ్ అనంతరం మళ్ళీ 23లో ఉన్నపలంగా మీ భార్య గారు, ఆవిడ కూడా చాలా లోగా అయిపోయి అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో మీకు మెగా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ వచ్చింది. అసలు ఎలా జరిగింది మీకు? మీరు అపోలోలో హాస్పిటల్లో అడ్మిట్ చేయడం, ఆ తర్వాత ఇది మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ గారు, ఉపాసన గారు మీ భార్య గారికి ఈ విధంగా హెల్ప్ చేయడం అపోలో హాస్పిటల్ నుంచి, అసలు ఎలా జరిగింది ఒకసారి చెప్తారా? ఇదంతా నాకు మీరు అన్స్టాపబుల్ అనే విషయంగా తీసుకున్నారు కనుక అందులో క్రియేటివ్ టీమ్ అని ఉంటారండి, రాఘవ్ గారంట. ఓకే, చిరంజీవి బ్లడ్ బ్యాంకు స్వామినాయుడు గారి దగ్గర నా కాంటాక్ట్ తీసుకొని వారు ఏదన్నా అన్స్టాపబుల్లో బాలకృష్ణ గారు హోస్ట్ చేసే దగ్గర గెస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళని సర్ప్రైజ్ చేసేదానికి ఒక ఏవి చేస్తారంట. అంటే వారికి రిలేటివ్గా ఉన్న మ్యాటర్ని, వాళ్ళు చేసిన గతంలో సేవలు ఏదైతే అది అని, ఈ విషయం వారికి ఎలా తెలుసుకున్నారో తెలుసుకొని నన్ను కాంటాక్ట్ అయ్యి మీకు అసలు అప్పుడు ఏం జరిగింది ఏంటని అడిగారు. ఇది జరిగిందంతా వారికి చెప్పుకొచ్చాను. అదేంటంటే నేను ఇక్కడ 2020 డిసెంబర్ నుంచి నారప్ప సినిమా కోసం అరుణాచలం నుంచి ఇక్కడికి వచ్చిన సందర్భంలో 21లో మళ్ళీ, అంటే నేను 2006, 2007, 2009 ఆర్టిస్ట్గా హైదరాబాదు నేను వచ్చేసిన సందర్భం నుంచి ప్రతి 3 నెలలకి రెగ్యులర్గా మన అన్నయ్య చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ ఇచ్చుకునే అలవాటు నాకు ఉంది. అలా 2021 వచ్చి 21 జనవరికి వెళ్ళి మళ్ళీ బ్లడ్ ఇచ్చాను. ఆ ఇస్తున్న సందర్భంలో స్వామినాయుడు గారు అక్కడ పర్యవేక్షణ ఉండగా వారు వచ్చి, అంటే ఎన్నిసార్లు ఇస్తుంది వాళ్ళు సిస్టంలో చూస్తారేమో, వచ్చి పరామర్శించి ఎలా ఉన్నారు ఏంటి అది ఇది అని అయిన తర్వాత వాళ్ళ క్యాబిన్కి పిలిచారు నన్ను. ఓకే, కోసేపు కూర్చున్న తర్వాత ఎక్కడ మంచిగా అడిగారు, ఇలా నేను అరుణాచలం నుంచి వచ్చానండి, ఇలా ఏదో షూటింగ్ ఇది, జీవితం పట్ల తృప్తిపడి అక్కడికి వెళ్ళిపోయాను, అక్కడే ఉంటున్నాను అని చెప్పేబట్టిగా ఆయన అరుణాచలం రమణులు అనగానే ఆయన కనెక్ట్ అయ్యి స్వామినాయుడు గారు ఆ భక్తి తత్వంలో బాగా కనెక్ట్ అయ్యి ఇక నా నెంబర్ తీసుకొని వారి నెంబర్ ఇచ్చి వాట్సాప్లో మా సత్సంగం నడుస్తూ ఉంది. ఇలా ఉంటుండగా రెగ్యులర్గా వెళుతున్నాయి, ఇచ్చుకుంటున్నాయి, షూటింగ్సే నడుస్తున్నాయి. 21, 2, 3 ఇలా 2023 ఆగస్టు 15న నన్ను చూడటానికి మా మిస్సెస్ బంగారుపాలెం, చిత్తూరు జిల్లా, అక్కడి నుంచి వచ్చారండి. 15, 16 బాగానే ఉంది. తను 17వ తేదీ వచ్చేపాటికి నైట్ 9 తర్వాత నుంచి తను ఒక అన్కాన్షియస్ అయిపోయి, అంటే మొత్తం స్మృతి పోయింది, ఏదేదేదో మాట్లాడేస్తూ ఉంది.
ఆ టైంలో అప్పటి వరకు బాగానే ఉంది ఊర్లో. అక్కడ బాగానే ఉంది, కొంచెం డ్రై కాఫ్ ఏదో వస్తుందంట. అంటే హెల్త్ ఇష్యూలు ఉన్నాయా మీ వైఫ్ గారికి? అంటే 2011లో తనకి ఓపెన్ హార్ట్ చేసి వాళ్ళు రీప్లేస్ చేశారండి. ఓకే. అక్కడ నుంచి కొన్ని రకాల టాబ్లెట్స్ లైఫ్ లాంగ్ వేసుకోవాల్సిన పరిస్థితి అవి నడుస్తూ ఉన్నాయి. ఒక సంవత్సరం క్రితం పొడి దగ్గు వస్తూ ఉందంట. అయితే కరెక్ట్గా ఏదో నోట్లో పెట్టుకున్న దగ్గు తగ్గడం ఇలాంటివి జరుగుతాయి. ఆ తర్వాత ఈ 2011లో చేసిన ఆపరేషన్లో ట్యాబ్లెట్స్ ఒక రెగ్యులారిటీ ఏదో మిస్ అయింది. ఓకే. 2 mg ఒకరోజు, 3 mg ఒకరోజు వేయాల్సింది, ఒకే రకమైన ఎంజీ సంవత్సర కాలం పాటు వాడేసింది. దాంతో బ్లడ్ అంతా పలచబడిపోయి ఎక్కడన్నా నీడిల్ పెడితే అంటే గుచ్చితే ఇట్లా ఇంజక్షన్ వల్ల అది బ్లడ్ తీయడానికి పెడుతున్న పెద్ద మచ్చ ఏర్పడిపోతుంది. ఓకే. ఇలా 2023 జూలై 15 వచ్చింది, 17వ తారీఖు ఈ పరిస్థితుల్లో తను స్మృతిపోయేదేదో మాట్లాడుతునే దగ్గర నాకు భయం వేసేసిందండి. అంటే అదన్నా కోమలోకి వెళ్ళిపోతుందా ఏంటి, అసలు మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతుంది అని భయం వేసింది నరేష్ గారు. అది సుమారు 9:30-9:40 అవుతుంది. అప్పుడు నాకు ఇక్కడ మహానగరంలో నాకు ఎవరున్నారండి. ఆ సందర్భంలో సరే గముక్కుని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్వామినాయుడు గారు గుర్తొచ్చారు. ఓకే. ఏమైనా సలహా చెప్తారేమని, ఇలా ఉందండి మా మిస్సెస్ పరిస్థితి అని కొంచెం ఇదవుతుంటే, మహంతి గారు మీరు ఇమీడియట్గా ఆవిడ అన్న పేరు నాకు వాట్సాప్ పెట్టండి అన్నారు. అంతే. ఆ టైంలో కూడా ఫోన్ రిసీవ్ చేసుకోండి. ఆ తర్వాత తెలిసిన 10 మంది మిత్రులకి ఫోన్లు చేశానండి. పెద్ద వర్షం ఆ రోజు 10 అయిపోయింది. కృష్ణానగర్లో ఉంటారు, రోడ్లన్నీ మునిగిపోయింది. ఒక అంబులెన్స్ వచ్చింది నరేష్ గారు. ఒక మీరు మీ శ్రీమతి గారు ఇద్దరే ఉన్నారు? అవునండి. అప్పుడు ఉన్న దగ్గర ఇక అంబులెన్స్ వచ్చింది. ఏకేమో వాళ్ళు అపోలో హాస్పిటల్కి తీసుకెళ్లారు. వెళ్ళగానే రిసెప్షన్కి వెళ్ళాము. పేషెంట్ పేరేంటంటే వెంకటదుర్గ అని చెప్పి, మీరండి అని చెప్పి ఇమ్మీడియట్గా బెడ్ రెడీగా ఉంది, డాక్టర్స్ రెడీగా ఉన్నారు. నరేష్ గారు ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత చూశారు, 1 గంట అయింది. 1 గంటకి ఒక 24 అవర్స్ వరకు ఏం చెప్పలేమండి అన్నారు. ఇక నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఎంత క్రిటికల్ కాకపోతే ఆ మాట అంటారండి డాక్టర్స్. సరే అలా ఉన్నాను. ఆ రాత్రి గడిచింది. తెల్లారి మళ్ళీ స్పెషలిస్ట్ వచ్చారు, చూశారు. 48 గంటల వరకు మేము చెప్పలేమండి అన్నారు. దాంతో ఇంకా ఆవేదన ఎక్కువైపోయింది. ఇలా ఉంటే ఒక పక్కన ఇంత మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, విఐపి ట్రీట్మెంటు, స్పెషలిస్టులు వస్తున్నారు, రేపు బిల్ ఎంత అవుతుందో ఏంటో. అపోలో లాంటి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో నా స్తోమతేమో అప్పటికి 2 కరోనాలు చూసాం మనం. తర్వాత వేషాలు కూడా అంతంత మాత్రంగా జీవనం గడుస్తూ ఉంది. మరి బిల్లు నేను ఎంతవరకు నా స్థాయిని బట్టి నేను కట్టుకోవాలని టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు నేను బిల్లింగ్ కౌంటర్లో అడిగామాట, ఇలా వెంకటదుర్గ అండి, బిల్లు ఎంత అవుతుంది ఏంటంటే, మాకు పైనుంచి ఫోన్ వచ్చిందండి, మీరు స్థిమితంగా ఉండండి అన్నారు. వాళ్ళు పైనుంచి ఫోన్ నాకు అర్థం కాల. సాధారణంగా అమౌంట్ అది కట్టించుకుంటారు కదా అనేపాటికి, సరే డాక్టర్స్ అందరూ చూస్తున్నారని ఎలా జరిగి ఉంటుందా అని ఒక్కసారి నేను వెనక్కి వెళ్ళా ఆలోచనలతో. అప్పుడు స్వామినాయుడు గారు ఆ పేషెంట్ నేమ్ వాట్సాప్ చేయండి అన్న విషయం గుర్తుకొచ్చి, అప్పుడు స్వామినాయుడు గారికి ఫోన్ చేశా. సారు ఏంటండి ఇట్లా మాకు ఇలా జరుగుతుందంటే, అవునండి అన్న చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు చరణ్ బాబుకి చెప్పారు, బాబు ఉపాసనమ్మకి చెప్పారు, అమ్మ హాస్పిటల్ ఏర్పాట్లన్నీ చేశారు, మీకు ఆ రకంగా జరిగిందండి. అప్పటి వరకు నాకు కనీసం తెలీదు నరేష్ గారు, అలా జరిగింది. ఇదంతా 17 రోజుల పాటు ఫారిన్ డాక్టర్స్ కూడా ఒకళ్ళిద్దరు వచ్చినట్టుగా చెప్పారు. అంటే మా అదృష్టం ఆ సమయానికి వాళ్ళు కూడా. నిజంగా మీద అదృష్టమే సార్. అదండి, చావు బ్రతుకుల్లో ఉండే దగ్గర పునర్జన్మనిచ్చి 17 రోజులు అంతగా జరిగి దగ్గర ₹1 కూడా మాతో కట్టించుకోకుండా వాళ్ళు పంపించిన దగ్గర ఆ అనుభూతి, ఆ ఒక్క ఇది ఎలా ఉంటుందండి. తర్వాత ఇంకొకటి కూడా ఉంది నరేష్ గారు, ఇక్కడ ఈ 48 అవర్స్ తర్వాతకి తను కొంచెం స్థిమితంలోకి వచ్చింది. హెల్త్ కొద్ది సెట్ అవుతూ ఉంది, అంటే మెడిసిన్స్ ఏదో జరుగుతున్నాయి. అప్పుడు తనకి ఈ హాస్పిటల్, ఈ స్పెషలిస్టులు, ఇదంతా ట్రీట్మెంట్ చూసి తనకు భయం వేసింది. ఎందుకు, బిల్ ఎంత అవుతుందో, మామయ్య పరిస్థితి ఏంటో, ఇక్కడ ఏదో షూటింగ్లు. అంటే నా భార్య నా మేనకోడలండి, మా పెదనాన్న గారి మనోరాలు, కజిన్ సిస్టరు కూతురు. దాంతో దీనికి మామయ్య ఏంటి మరి చూసుకుంటున్నావా, ఎంత అవుతుంది ఏంటంటే, అప్పుడు నేను తనకి చెప్పాను, ఇలా మనకి జరిగిందని స్వామినాయుడు గారికి చేశాను,
చిరంజీవి అన్నయ్య గారి దృష్టికి తీసుకెళ్లారంట స్వామిరెడ్డి గారు. చరణ్ బాబుకి చెప్పారంట, అన్నయ్య ఆయన ఉపాసనమ్మకి చెప్పడం, ఆమె హాస్పిటల్ చేయటం. అంటే అక్కడ ఉన్న టీం అందరూ కూడా ఆ మెయిడ్స్ అంతా ఉంటారు. అంటే వారికి ఒక దూరపు బంధువుల్లాగా మమ్మల్ని భావించి ఆ ప్రేమగా ఇంకొంచెం ఆత్మీయంగా చూసుకునే దగ్గర నా వైఫ్ ఎంతో సంతోషపడిపోయి ఉంటుంది. ఇదంతా నేను చెప్పేపాటికి ఇంత అండ మనకి దొరికిందా, హైదరాబాద్ నగరంలో ఇప్పుడు ఏదో చిన్నగా గుర్తింపు వస్తుంది. ఇంత మహానగరంలో ఇంత హాస్పిటల్లో మనకు అలాంటి వైద్యం చేయించే అండ మన కుటుంబానికి మనకు దొరికిందా మామయ్య అని ఆమె ఎంతో ఆనందపడిపోయింది నరేష్ గారు. ఆ ఆనందం ఏదైతే ఉందో మానసికంగా, అది తనకి సగం జబ్బు తగ్గిపోవడానికి కారణమని నేను పరిపూర్ణంగా నమ్ముతున్నానండి. అదొక గొప్ప అనుభూతి. అలా 17 రోజులకు పునర్జన్మనిచ్చి ఆగస్టు 2 డిశ్చార్జ్ చేశారు. ఆ రకంగా మళ్ళీ నా ప్రాణం పోసి అప్పచెప్పారండి. ఇక్కడ మీ భార్య గారు ప్రాణం మళ్ళీ నిలబడిందంటే కారణం మీ అభిమానం ఒకటి. అరుణాచల్ చాలా వరకు అభిమానులు చాలామంది ఉంటారు మెగాస్టార్ గారికి, రామ్ చరణ్ గారికి. కానీ మిమ్మల్నే ఈ విధంగా సేవ్ చేయడం అనేది మీరు నమ్ముతున్నటువంటి ఆ అరుణాచల ఆయన దయ కూడా మీ పైన చాలా ఉందండి. సో మొత్తానికి మీ భార్య గారు మళ్ళీ రికవర్ అయిపోయినారు, సంతోషం. కానీ మీరు మొన్న పంచుకున్న స్టేజ్ అన్స్టాపబుల్ షోలో నందమూరి బాలకృష్ణ గారు హోస్ట్ చేస్తున్నారు. అది బ్రహ్మాండమైన షో. అలాంటి షో చూడడానికి వెళ్ళాలి అని చాలా మంది అనుకుంటారు. కానీ మీరు ఆ షోలో అంటే ఒకవైపు నందమూరి తారక రామారావు గారి వారసుడు నందమూరి బాలకృష్ణ, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి వారసుడు రామ్ చరణ్ గారు, వాళ్ళ మధ్యలో మీరు చాలా నిమిషాలు గడిపారు. ఆ అనుభూతి ఎట్లుంది, అసలు ఏ విధంగా అనిపించింది మీకు? అది నరేష్ గారు, ఆ అనుభూతి నేను మాటల్లో చెప్పలేను. ఎందుకంటే చావు బ్రతుకుల్లో ఉన్న నా భార్యకి 17 రోజుల పాటు ట్రీట్మెంట్ చేయించి పునర్జన్మనిచ్చి నాకు అప్పచెప్పిన దగ్గర నుంచి స్వామినాయుడు గారిని అడిగానండి, ఒకసారి మా కుటుంబం అన్నయ్య కుటుంబాన్ని కలుసుకొని కృతజ్ఞతలు చెప్పుకుంటామండి అన్న. వారు షూటింగ్స్తో బిజీగా ఉన్నారండి, వీలున్నప్పుడు చెబుతాలా అనేశారు. అక్కడ నుంచి మాకు సుమారుగా 1.5 సంవత్సరాల కాలం నరేష్ గారు ఎప్పుడు పిలుపు వస్తుందని చూస్తున్నాం. అలాంటిది ఒక అన్స్టాపబుల్ ఆహా వారు పెట్టిన కార్యక్రమంలో బాలకృష్ణ గారు హోస్ట్ చేస్తూ ఉంటే దానికి చరణ్ బాబు గెస్ట్గా రావటం, అన్నయ్య కానీ చిరంజీవి గారు కానీ చరణ్ బాబు ఉపాసనమ్మ ఎంతమందికి చేస్తుంటారండి వాళ్ళు సహకారాలు, వాళ్ళ వల్ల ఎంతమంది లబ్ధి పొందారు. వాళ్ళందరిలో కంటే మరి ఈ శంకర మహంతికే మళ్ళీ పిలుపు రావడం నా అదృష్టం కాదంటారా? అక్కడ 1.5 సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్న నా కృతజ్ఞతా భావాన్ని ఆ చరణ్ బాబుకి తెలుపుకోవడానికి ఆ వేదికపైకి బాలకృష్ణ గారు శంకర మహంతి అని పిలవగానే పైకి వెళ్తుంటే ఆ గుండెలు పొంగిపోయినాయి నరేష్ గారు. ఆ చరణ్ బాబు వయసుకి చిన్నాడు, లేదా పాదాలకి నమస్కారం పెట్టుకోవాలి నేను, అలాంటిది చిన్న బిడ్డ కదా అని ఒక్కసారి కావులను చేసుకున్న ఆ బిడ్డని. అలాగే చరణ్ బాబు కూడా ఆ 2-3 నిమిషాలు అలాగే నా ఒక దుఃఖాన్ని ఆ ఆత్మీయతని తెలియజేసుకున్న ఆ బిడ్డ నన్ను వాదారుస్తూ అంతసేపు నా వీపు నిమురుతానే నాకు అలా భరోసానిస్తూ నేనున్నానన్నట్టుగా నా గుండె చెప్పుడు మొత్తం విన్నారు నరేష్ గారు. ఆ అనుభూతిని నేను మరి గుండె నిండిన ఆ ఆనంద బాష్పాల రూపంలో తప్పితే విడిగా నేను చెప్పలేను. అది మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నేను. అలా జరుగుతున్న సందర్భంలో బాలకృష్ణ గారు ఈ చరణ్ బాబు నన్ను అంతగా ఇచ్చేస్తున్న దగ్గర బాలకృష్ణ గారు కూడా అలా భుజం మీద చేసి నేను కొంచెం సెటిల్ అవ్వటానికి చేసి నాకు ఆ సంఘటన చెప్పుకునే దగ్గర నోరు పొడి పారిపోయింది, మాట రావటంలా. గబుక్కున వాటర్ బాటిల్ తెప్పించి మరి ఆ బాలకృష్ణ గారు ఆయన చేత్తో నాకు నీరు తాగండి అని ఇచ్చారు. ఆ తర్వాత మరి ఆయన నన్ను ఇలా భుజం తడతా చక్క చేతిలో చెయ్యేసి ఇలా పట్టుకుంటే ఒక సొంత బ్రదర్లాగా ఆయన కూడా అంత ఆత్మీయంగా చూసుకున్నారు. మరి మీరు అన్నట్టుగా ఒక నందమూరి వంశం, ఇటు పక్కన ఒక
పద్మవిభూషణ్ మెగావంశం, త్రిపుర రామ్, ఆ 2 మేరు పర్వతాలంటే ఆత్మీయత కలిగిన ఆ ఇద్దరి మధ్యన వీడు ఉండటం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది నరేష్ గారు. అది దాని అనుభూతి. సో మీకు ఆర్థికంగా కూడా మళ్ళీ వాళ్ళు అన్స్టాపబుల్ షో ద్వారా బాలకృష్ణ గారు హెల్ప్ చేయడం, ఎంతో కొంత మీకు భరోసాని ఇవ్వడం, మీకు చేయూతను కూడా ఇవ్వడం జరిగింది. అదేనండి తెనాలి డబుల్ హార్ట్స్. మన తెనాలి డబుల్ హార్స్ వాళ్ళు మన ఆహా ప్రోగ్రాంలో బాలకృష్ణ గారి చేతులు, చరణ్ బాబు చేతుల మీదుగా మళ్ళీ ఆమెకి మెడికల్ హెల్ప్ అవుతుందనే ఉద్దేశం 1 లక్ష రూపాయలు. మనకి ఆ మై డాక్టర్ రిలీఫ్ స్కీమ్ వాళ్ళకు 50,000. అది అట్లా బాలకృష్ణ గారు చరణ్ బాబు చేతుల మీదుగా ఆ మెడికల్ హెల్ప్ అన్నట్టుగా అందించారు నరేష్ గారు. ఓకే, అదంతా ఆహా ఓటీటీ ఆ ఛానల్ వాళ్ళు అన్స్టాబుల్ ప్రోగ్రాం వల్ల మాకు కలిగిన మా అదృష్టం అది. ఓకే, సో మొత్తానికి మీకు అంటే 17 years కింద రిపీట్ అంటే మీకు దాదాపు సంవత్సరంన్నర 17 నెలల కింద జరిగింది. మొన్న బయటికి రివ్యూలో ఉంది. చాలా వరకు కూడా విన్నాం. రామ్ చరణ్ గారు ఆయన చాలా మృదు స్వభావి, చాలా మందికి డౌన్ హార్టెడ్గా ఉంటాడు. అంటే మెగాస్టార్కి కొడుకుగా పుట్టి మంచి హీరోగా నిలదొక్కున్న తర్వాత ఎలాంటి గర్వం లేకుండా సౌమ్యుడిగా ఉంటారని చాలామంది చెప్పడం జరిగింది. రామ్ చరణ్ గారిది గోల్డెన్ హార్ట్ అని. రీసెంట్గా నాగార్జున గారు కూడా చెప్పారు, క్రమశిక్షణకు మారు పేరు మా అన్నయ్య కొడుకు రామ్ చరణ్ అని చెప్పేసి. అంటే చాలా అరుదు అది. అంటే ఒక 2-3 సినిమాలు హిట్ అవ్వగానే యాటిట్యూడ్ ఇవన్నీ కూడా ఉంటాయి, డైలాగులు కొట్టడం ఇండైరెక్ట్గా, ఇవన్నీ కూడా మనం చూస్తున్న ఈ ప్రజెంట్ జనరేషన్లో కూడా మెగాస్టార్ కొడుకుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. సో మీరు బయటకు వచ్చారు కాబట్టి తెలిసింది, అంటే మీరు ఆ షోలో బయటకు వచ్చారు కాబట్టి తెలిసింది. కానీ చాలా జరుగుతున్నాయి, చాలా చేశారు. అంటే ఇటు రామ్ చరణ్ గారు కానీ కొద్దిమంది హీరోలు ఉన్నారు, స్టార్ హీరోలు, మహేష్ బాబు గారు, ఇలా చాలా వరకు హెల్ప్ చేసిన దాఖలాలు ఎప్పుడన్నా ఒకసారి బయటపడుతూ ఉంటాయి. కానీ కుడి చేతితో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలియద్దు అంటారు. రామ్ చరణ్ గారి దానం, వారి సేవ కానీ అలాంటిది అనుకోవచ్చా? అవునండి, ఎందుకంటే నరేష్ గారు మన అన్స్టాపబుల్లోనే బాలకృష్ణ గారికి రామ్ చరణ్ గారి గురించి ఆయన క్లోజ్ ఫ్రెండ్ శర్వానంద్ హీరో, అవును, ఆయన ఒక మాట చెప్పారు. అది కూడా నేను ఆ కార్యక్రమంలోనే నాకు తెలిసింది. రామ్ చరణ్ ఎవరికి సహాయం చేసినా ఆ సహాయం పొందిన వ్యక్తికి కూడా రామ్ చరణ్ గారు చేశారన్న విషయం తెలియదు. ఓకే, ఆ మాట అక్షర సత్యం. ఏమాత్రం చిన్న పాయింట్లో కూడా డౌట్ లేదనడానికి మీ ముందు కూర్చొని ఈ శంకర్ మహంతే నిదర్శనం అండి. రైట్. ఎందుకంటే ఒక 4 రోజుల దాకా నాకు తెలియదుగా, జరుగుతూ ఉందిగా. ఆ తర్వాత నాకుగా గుర్తొచ్చి అప్పుడు నేను స్వామినాయుడు గారికి ఫోన్ చేస్తే అప్పుడు చెప్పారు ఆయన. అంటే మరి అది నిజమే కదా నరేష్ గారు, అలా ఉంటుందండి వారిది. మరి థ్యాంక్స్ చెప్పుకోవడానికి కూడా కుటుంబం అడిగితే మరి వారికి ఏంటి ఇవన్నీ ఏముందని ఒక భావన అవ్వచ్చు. వారు షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల దానికంటే కూడా ఏముంది, మనం వంతు మనం చేసాం అని ఒక దాన్ని కృతజ్ఞత పొందాలనుకునే తత్వం లేదన్నట్టుగా మన మిత్రులు చాలామంది నాకు చెప్పారండి. ఓకే, వాళ్ళ కుటుంబం చేసుకెళ్ళిపోతూ ఉంటుంది, ఇలా పొందునేది వాళ్ళకి చెప్పుకోవాలని వాళ్ళు ఎదురు చూడరు అనే మాట చాలా నిజం కదండి. కానీ అరుణాచల రమణులు ఈ శంకర మహంతికి అవకాశం 1.5 సంవత్సరాల తర్వాత కల్పించాడు. రైట్. కానీ ప్రజెంట్ ఈ జరిగేవన్నీ చూస్తుంటే గతంలో నందమూరి ఫ్యామిలీ వేరు, మెగా ఫ్యామిలీ వేరు, అంటే డి అంటే డి అనే విధంగా ఉంటుండే. అలాంటిది అన్స్టాపబుల్లో రామ్ చరణ్ గారు చేసే సేవా కార్యక్రమాల్ని బాలకృష్ణ గారు కొనియాడారు. అంతకుముందు బాలకృష్ణ గారి 50 years ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 years సందర్భంగా చీఫ్ గెస్ట్గా వెళ్ళిన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా బాలకృష్ణ గారిని మెచ్చుకుంటూ తన తండ్రి పేరు నిలబెట్టడం, ఎవరైనా తన తండ్రి పేరును ముందుకు తీసుకురావడం చాలా కష్టం. అలాంటిది బాలకృష్ణ గారు కూడా సీనియర్ ఎన్టీఆర్ గారు లాగా పౌరాణిక, జానపద, సాంఘిక సినిమాలు చేశారు. ఇంకా ఎన్టీఆర్ గారు కూడా చేయని సినిమాలు బాలకృష్ణ గారు చేశారు, అవే ఫ్యాక్షన్ సినిమాలు. అది మన బాలయ్య అని చెప్పి ఇట్లా మెచ్చుకోవడం జరిగింది. అంటే ఒక్కరి గొప్పతనాన్ని మరొకరు అదే రేంజ్లో ఉంటూ వాళ్ళకంటే కొంచెం రేంజ్ ఎక్కువ ఉండి చెప్పడం కూడా ఒక పెద్ద గొప్పతనం కదా సార్. అది మంచి విషయం తీసుకొచ్చారు నరేష్ గారు. ఏంటంటే అదొక ఉన్నతమైన వ్యక్తిత్వం, ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులే ఆ రకంగా ఎదుటి వాళ్ళలో గొప్పతనాన్ని వారి నోటితో 10 మందికి చెప్పగలరండి. లేని దగ్గర ఏముందంటే చిన్న అహం అనేది మనుషుల్లో అహం వస్తుంది, ప్రౌడ్నెస్ ఉంటుంది, అది నేను వీడి కోసం చెప్పాలా అని ఉంటుంది.
ఇవన్నీ కామన్ మ్యాన్కు ఉంటాయండి. ఒక స్థాయి దాటి ఒక పద్మభూషణ్ పద్మవిభూషణ్ రేంజ్లో ఉన్న వ్యక్తులకి అవి ఎందుకు వచ్చినాయి అంటే ఇందుకే వస్తాయి నరేష్ గారు. మామూలు వ్యక్తులకు రావవి. అలా అంతటి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు కనుక ఆ జన్మలు దక్కినాయి. కానీ మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మభూషణ్ పద్మవిభూషణ్ని ఆయన నుంచి వెనుకకు తీసుకోవాలి. ఆయన చేసిన కామెంట్స్ రీసెంట్గా అంటే రామ్ చరణ్కి ఆడపిల్ల, ఈసారైనా మగపిల్లగాని కనరా, ఒక వంశోద్ధారకుని ఒక వారసత్వాన్ని కంటిన్యూ చేయడానికి ఒక మగపిల్లగాన్ని కను అని చెప్పేసి చిరంజీవి గారు అన్న మాటని కొంతమంది వైరల్ చేస్తున్నారు. అంటే ఆడవాళ్ళు, ఆడబిడ్డలు, అమ్మాయిలు పనికిరారా వారసత్వాన్ని, లెగసీని ముందుకు తీసుకెళ్ళడానికి? ఈ విధంగా ఒక మెగాస్టార్ లాంటి వ్యక్తి మాట్లాడతాడా? ఆయన పద్మవిభూషణ్ని వెనకకు తీసుకోవాలి అని మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దానికి? దీనికండి ఆ బోళా శంకరుడు అన్నయ్య చిరంజీవి గారు చక్కగా నవ్వుతా స్వీకరిస్తారు ఆయన. ఎందుకంటే ఏమాత్రం తొణకరు బెణకరు. ఆయన అనే దగ్గర వీళ్ళందరూ ఇలా ట్రోల్స్ చేస్తున్నా కూడా దానికి కారణం ఏంటంటే ఆయనలో ఉన్న స్థితప్రజ్ఞత. అయితే అన్నయ్య ఏం మాట్లాడినా ఆ మాటలన్నీ కూడా ఎక్కడ మాట్లాడారు? ఒక తెలుగు సినిమా కార్యక్రమంలో, అంతేనంటారా? అక్కడికి అటెండ్ అయిన వాళ్ళంతా కూడా తెలుగు సినిమా పీపుల్, మన ప్రేక్షకులు, అభిమానులు వీరంతా ఉన్నారు. అదంతా అన్నయ్యకి ఒక కుటుంబం. ఒక కుటుంబంలో మన ఇంట్లో మనం ఎలా ఉంటామండి? మన బంధువులందరూ వస్తే మనం లెక్కలు వేసుకొని ఇది అనొచ్చా ఇది అనకూడదు అనేది ఉంటుందా? చక్కగా గుండెల్లో ఉన్నదో ఓపెన్ హార్ట్గా చక్కగా నవ్వుతో షేర్ చేసుకుంటాం, సరదాగా మాట్లాడుకుంటాం, ఉన్న విషయాన్ని చక్కగా చెప్పుకుంటాం మనం. దాన్ని చిలవల పరవలుగా అందులోంచి ఇది ఇందులోంచి అది అన్నట్టుగా రాసే వాళ్ళందరికీ కూడా చిరంజీవి గారు ఏమి అనరు. ఆయనకు బోళా శంకరుడు. మనం ఏమనుకున్నా ఏం రాసుకున్నా మనకి ఆయన వల్ల బాగా వ్యూస్ పెరుగుతాయి, నేము ఫేము ఇంకా ఏ రకమైన లబ్ధి కావాలంటే ఆ లబ్ధి దొరుకుతుంది అని భావించి వాళ్ళు చేసుకుంటారండి. ఆ లబ్ధి కలుగుతున్నందుకు అన్నయ్య సంతోషిస్తారండి. పునీళ్ళు ఏముంది, అందరూ మన పిల్లలు మన వాళ్ళే, వాళ్ళేదో ఇలా పెట్టుకుంటాం వల్ల వాళ్ళకి ఏదో లబ్ధి జరుగుతుంది, మంచిదేగా, ఏం పోయింది అని అంతటి ఉన్నతమైన మనస్తత్వం అండి అన్న చిరంజీవి గారిది. దాంతో ఏంటంటే ఆయన అసలు మాత్రం మీద ఎవరు అవునా తప్ప ఒప్పని ఏం మాట్లాడారు అక్కడ? అది ఎవరు కాదనగటానికి ఉందండి? ఈ ట్రోల్స్ చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏదో కావాలి, అదేదో జరిగింది, స్టఫ్ కావాలంట, అది తీసుకున్నారు. ఆ పెట్టిన వాళ్ళకి కూడా తెలిసిన వాళ్ళ గుండెల మీద చేసుకుని ఆలోచించుకుంటే మీరు అడగండి ఎప్పుడైనా ఆ వ్యక్తులు ఎవరైనా కలిసినట్టయితే మామూలుగా అంటే ఆఫ్ ద రికార్డ్ అంటాను చూసారు, అట్లా కనుక్కోండి, వాళ్ళు కూడా హృదయపూర్వకంగా చెప్పగలరని నా నమ్మకం. ఓకే, ఆయన చిరంజీవి గారు మహానుభావుడు, మనం ఏం పెట్టుకుని ఆయన ఏమన్నారు. ఓకే, మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్లే కాకుండా మీరు మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్లో అలాగే రామ్ చరణ్ గారి కాంబినేషన్లో వాళ్ళిద్దరు కలిసి నటించిన ఆచార్య మూవీలో వాళ్ళది కూడా మొట్టమొదటి కాంబినేషన్ కదా సినిమాలో. సో వాళ్ళిద్దరు కలిసి నటించిన ఆచార్య మూవీలో వాళ్ళ కాంబినేషన్లో మీరు నటించారు. అవునండి. సో వాళ్ళతో ఉన్నటువంటి మెమరబుల్ మూమెంట్స్ అంటే ఏం చెప్తారు? ఉన్నాయి. అప్పటికి ఈ 2023 తర్వాత ఈ ఆహా అన్స్టాపబుల్కి 21లో ఆచార్య షూటింగ్లో నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, అప్పుడు నేను అన్నయ్య కానీ చరణ్ బాబుకి తెలియదండి, ఒక ఆర్టిస్ట్గా మీసాలు అవి ఉన్నాయి, ఏదో ఆ గిరిజన తండాకి ఆ గూడానికి ఒక పెద్దగా తీసుకున్నారు, గెడ్డం వాళ్ళే పెట్టారు, మీసం నాదే. ఓకే, అలా అన్నయ్యతో కాంబినేషన్ ఆ రోజు ఆ రాజమండ్రి ఫారెస్ట్ ఏరియాల్లో. అక్కడ ఏంటంటే ఆ గూడెంలో ఉంటాము, అక్కడికి అన్నలందరూ వస్తారు, అన్నయ్య, చరణ్ బాబు, ఇంకా చాలామంది నక్సల్స్ వచ్చినప్పుడు ఆయన అక్కడ కూర్చుంటారు పెద్ద ఆయన కనుక. సరే, ఆయనకి గూడెం పెద్దగా, నన్ను కూడా సమానంగా ఇట్లా ఆపోజిట్ కూర్చోబెట్టారు. ఆ కూర్చోబెట్టినప్పుడు అక్కడ సీన్ ఏంటంటే మాస్టర్ గారు బ్లాక్ బోర్డ్ మీద రాయిస్తూ ఉంటారు పిల్లలకి చదువు. ఆ అమ్మ అని రాసి ఉంటుంది.
ఆ తర్వాత ఆవు అని కామన్ గా మనకి ఆవు. నుంచో తరతరాలుగా వింటున్నాం. అమ్మ ఆవు అందరు చదువుకున్నది. ఆ అన్నప్పుడు తర్వాత రాయబోయేదానికి మా పిల్లల్లో ఒక పాప నుంచొని ఆ ఆచార్య అంటదండి. అప్పుడు అన్నయ్య ఆ దీనికంటే పాత్ర ప్రకారంగా చిన్న ఇదనమాట. అప్పుడు నా గూడెం పిల్లలుగా మమ్మల్ని ఆదుకుంటున్న అన్నలుగా నా బిడ్డలకి మీ పట్ల ఇలా ఉంది, అంత స్థానం సంపాదించుకున్నారు మీరు మా దగ్గర అన్నట్టు ఒక సంతోషంగా చెప్పుకునే సందర్భం. రైట్. దాన్ని అన్నైతే యాక్ట్ చేస్తున్నామని ఒక చిన్న ఒక వచ్చేస్తున్నాం. మీరు బాగా చిరంజీవి గారితో యాక్ట్ చేసిన ఒక సీన్ డైలాగ్ ఒకటి చెప్పండి. అదే అంటే ఇట్ట నా రూమ్ నుంచి షూటింగ్ లొకేషన్కి తీసుకెళ్తున్నారు. ఒక 20-25 మంది ఉన్నాం కంపెనీ ఆర్టిస్టులు. గూడెం పెద్దగా ఉంటాను కాబట్టి నాకు ఆ డైలాగ్ చెప్పే ఇది పడింది. అక్కడ వెళ్తున్నప్పుడు ఇక అన్నయ్యతో చేస్తున్నాం కదా అని ఒక లోపల ఎమోషను ఇదవుతూ ఉంటే అటు ఇటు చూసుకొని మళ్ళీ వీళ్ళందరూ కరెక్ట్ కాదులేని సప్రెస్ చేసుకుంటా ఉన్నాను నరేష్ గారు. ఇక స్పాట్లోకి వెళ్ళాక సీన్ అది చెప్తున్నప్పుడు ఇక అన్నయ్య ఎంటర్ అయ్యారు. ఇక అక్కడ తమాయించుకోలేకపోయాం. ఇంకా హుక్కు నిలిపోయి ఆ మంజునాథుడికి ఆ పాదాలకి అలా నమస్కారం పెట్టుకుంటే సో ఆయనలో కూడా శివుడినే చూసారు మీరు. ఇక ఎందుకంటే ఇక మంజునాథుడికి ఆయనక కారణ జన్ముడండి, నటరాజ అంశ అన్నయ్య. అలా అక్కడ నాకు అంటే శివతత్వంలో మాకు ఆ భావజాలం చాలా ఉంటుంది. అంతటికి అక్షర సత్యం అన్నయ్య. దాంతో ఆ కాంబినేషన్ వచ్చేపాటికి ఆ సోల్ కనెక్ట్ అయిపోయి ఒకసారిగా పెద్ద ఆయనకి చేసుకుని గబుక్కుని ఇట్లా తీసి హక్ చేసుకున్నారు. స్థిమిత పడ్డాం, పెట్టాక కూర్చున్నాం. సీన్ ఇది అన్నమాట. సీన్ నుండి ఇట్లా అయిన తర్వాత అంటామట, అన్నా చూసావా మా బిడ్డలు కూడా వాళ్ళ గుండెల్లో గుడి కట్టుకున్నావన్నా అని కృతజ్ఞతకి ఇలా చెప్పుకుంటాను నేను. ఓకే. దానికి మీ లోపల ఉన్న డైలాగ్ ఇచ్చారు మీకు కూడా. చూసారా అక్కడ నాకు ఆ సీన్లో అన్నయ్య నాకు జస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ ఇట్లా చెప్పండి అని ఫస్ట్ నాకు అలా అన్నయ్య నుంచి డైరెక్ట్. దానికి నటన అవసరం లేదు, ఇంకా అది అసలు మీ రియాలిటీ బయటకు వచ్చింది. అది అన్నయ్యతో జరిగింది. ఇంకొకటి ఉంది, అక్కడ 5 రోజులు చేసాం. అయిపోయిన తర్వాత హైదరాబాద్లో భలే భలే బంజారా అని ఒక సాంగ్ ఉంటుంది మరి. అది ఒక భలే భలే బంజారా, దానికి 7 రోజులు షూటింగ్, నైట్స్ తెల్లారుజాము వరకు చేస్తారన్నమాట. అలా జరుగుతూ ఉంటే ఈ గూడెం వాళ్ళ సందర్భం వచ్చినప్పుడు ఆ పాటలో ఒక చోట మేము కూడా ఉండాలి, మిగతా అప్పుడు చుట్టూ ఉండి మేమేదో డ్యాన్స్లో చేసుకుంటూ ఉంటాం ఆనందంలో. అక్కడ ఇక గూడెం మనుషులుగా పెద్ద కాబట్టి నన్ను కొంచెం ముందు పెట్టారు, ఇంకొంతమందిని అట్లా వెనక పెట్టారు. ఆ రిహార్సల్స్ అయిపోయిన తర్వాత టేక్లోకి వెళ్ళేప్పుడు నాకు చెప్పిన ప్లేస్లో నేను నిలబడి ఉన్నా. నా వెనక చెప్పిన వాళ్ళు నిదానంగా ముందుకు వస్తున్నాం. డాన్స్లోనా అంటే రోల్ అయిన తర్వాత కాదు, ఇలా షూట్ చేస్తారు. ఇంకా అంటే దానికి ఎదురుకు వచ్చేసరికి కనిపించాలి కదా, అన్నయ్య చరణ్ బాబు తెర మీద కనిపిస్తాం ఆశ ఉంటుంది పాపం ఎవరికాళ్ళకి. ఆ ఇద్దరు తండ్రి కొడుకుల మధ్య మనం కూడా తెర మీద కనిపించామని ఆశ. అది ఎవరైనా అర్థం చేసుకోవాలి. సరేలే వాళ్ళు వెళ్ళారు కదా, నేను అలా ఊరుకున్నా. ఇది చరణ్ బాబు గమనించారు. చేసి ఆయన ఒక నిమిషం ఆపి వచ్చి, అయ్యా మీరు ఇటు రండి, ఇక్కడ నుంచోండి, మీరు బాబు మీరు అక్కడ నుంచోండి బాబు. ఆ పిలుపులో నరేష్ గారు ఆ బాబు స్థాయికి మేమెవరమండి, ఒక సాధారణమైన ఆర్టిస్టులు అప్పటికి కదా. అయ్యా ఇటు రండి అని పిలవటంలో అంటే ఎంత సంస్కారం, ఎంత వినయం ఆ బిడ్డకు ఉన్నాయని అక్కడ నాకు ఒకసారి గుండెల్లో అక్కడ కనెక్ట్ అయిపోయాడు బాబు. అంతకుముందు వింటున్నాం, చూస్తున్నాం, అనుభూతి స్వయంగా ఆయనతో జరిగిన ఎక్స్పీరియన్స్ అనమాట అది. అది ఇంటికి వచ్చాక నా మిస్సెస్కి, బాబుకి, కోడలికి చెప్తే ఆనందపడిపోయారు. 7 రోజులు షూటింగ్ అయిపోయింది. ఇక టోటల్గా గుమ్మడికాయ కొట్టేశారు ఆ తెల్లవారుజామున. ఓకే. లాస్ట్ డే ఇక అందరూ అన్నయ్య గారితో ఫోటోలు దిగుతున్నారు. మా దగ్గర ఫోన్లు ఉంచరు, తీసేసుకుంటారు. ఓకే. సరే నేను పక్కన అలా నిలబడి ఉన్నా, అన్న వెళ్ళిపోతున్నారు. వెళ్ళే వాళ్ళు జస్ట్ నన్ను ఇలా దాటారు. ఒక్క నిమిషం మళ్ళీ వెనక్కి వచ్చి ఆ చెయ్య ఈ భుజం మీద వేసి అలా లుక్స్ ఆ కళ్ళలో చూసి అంటే ఒక ఏదో ఆత్మీయత అలా స్పర్శ తగిలింది నరేష్ గారు. 2021 నా భార్యకి 2023. చూడండి ఈ కనెక్షన్ మరి ఏమనాలి ఇంకా. అంటే ఆ కాస్మిక్ పవర్ అన్నయ్య నుంచి, ఆ చరణ్ బాబు వాళ్ళ నుంచి, అప్పటి నుంచి నాకు ఈ అరుణాచల రమణులు అంటున్నారా మీరు, మరి ఆయన చేస్తున్న ఇదంతా కాదంటారా
అంతటిది నాకు అనుభూతి ఆ ఆచార్య సినిమాతో అలా దక్కింది నరేష్ గారు. ఓకే. సరే, ఇంకా మీరు చాలా సినిమాలు చేశారు. దసరా మూవీ చేశారు, అవునండి. గామిలో చేశారు, అవును. కానీ బాలకృష్ణ గారి కాంబినేషన్లో నటించలేదు అనుకుంటా. లేదండి. ట్రై చేస్తారా? అంటే వెళ్తుంటాము, ఇది ఇస్తుంటాం, క్యారెక్టర్స్ టైం కూడా రావాలి కదండి. ఓకే. ఆ ప్రాప్తం ఉంటేనే పడుతుంటాయి ఇవన్నీ. ఆధ్యాత్మిక భావాలు మీకు ఎక్కువ. నందమూరి తారక రామారావు గారి వారసులుగా నందమూరి బాలకృష్ణ గారు కూడా ఉదయాన్నే అంటే బ్రహ్మముహూర్తంలో లేచి ఆయన కూడా ఎన్టీఆర్ గారు లాగానే అంటే పూజలు చేస్తారు. ముఖ్యంగా రీసెంట్గా డాకుమారోజులు కూడా ఆ సన్నివేశం పెట్టడం జరిగింది. అమ్మవారి అష్టోత్తరం చదువుతాడు పొద్దున్న లేచి అని, అంటే బ్రహ్మముహూర్తంలో. సో అలాంటి ఆధ్యాత్మిక భావాలు ఆయనకు కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఆయనతో మీకు సినిమా చేసే అవకాశం రాలేదు, కానీ బాలకృష్ణ గారితో మొన్న అన్స్టాపబుల్లో మీరు కొద్దిసేపు ఉన్నారు. అంటే డైరెక్ట్గా ఆయన చూస్తుంటే ఆయన వెళ్ళాలనుకుంటే ఒక 10-20 కార్లు పెట్టుకొని వెళ్ళొచ్చు, అసలు హంగామా చేయొచ్చు, హల్చల్ చేయొచ్చు. కానీ నందమూరి బాలకృష్ణ గారిని నేను చాలాసార్లు చూశాను. ఆయన పక్కనున్న ఆయన ఇంటి నుంచి పక్కన ఉన్నటువంటి చంద్రబాబు గారి ఇంటికి కూడా ఒకటే ఇనోవాలు వస్తారు. ఆయన రీసెంట్గా బయట ఎక్కడన్నా చూసినా కూడా ఒకటే ఇనోవాలు వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన. సో ఆయనకున్న పవర్ ఏంటంటే ఆయన చుట్టూ ఆ ఆర ఎట్లా ఉంటుంది అంటే ఆర చూసినాము, కానీ ఆయన ఒక్కడే వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన బ్రహ్మముహూర్తంలో లేచి పూజలు చేస్తాడు. ఆయన చుట్టూ పవర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఎన్టీఆర్ గారు చేసే పూజలు కానీ సేమ్ ఈయన కూడా పాటిస్తున్నారంటారా? ఎట్లా ఉంటుంది ఆయన చుట్టూ? అవునండి. ఎందుకంటే నందమూరి తారక రాముడు నటరత్నుడు ఆయన అంశగా ఆ బిడ్డ జన్మ తీసుకొని బాలకృష్ణ గారు మరి నరసింహంగా అన్నయ్య గారు చెప్పారు, చిరంజీవి గారు ఎన్టీ రామారావు గారు చేయని వేషం కూడా పాత్ర చేశారంటే ఆయన అలాంటివి ఈయన చేసేసారు. అంటే ఇప్పుడు ట్రెండ్ అని బట్టి అట్లా మరి ఎలాంటి హిట్స్ ఇచ్చున్నారు. అలా ఆ ఒక బాలకృష్ణ గారిలో కూడా దైవ భావన, భక్తి భావన విపరీతంగా ఉందండి. ఆ సంస్కృతి సాంప్రదాయాల పట్ల గౌరవాలు, భగవంతుని అంటే అమితమైన నమ్మకం, అమితమైన ఆరాధన బాలకృష్ణ గారిలో ఉన్నాయి. ఆయన అందువల్ల ఎవరక్కర్లా, ఆయన ఒక్కడే చాలు, అంతే, ఇంకేం అక్కర్లేదు. ఏమన్నా పెట్టారు అంటే వాళ్ళు వాళ్ళ బాధ్యతగా పెడతారు అంతే. ఆయనకు ఒక్కడే అట్లా వెళ్ళిపోతారు అంతే. మీరు అన్నందుకు ఒక్క ఇన్నోలైన ఒక్క వెళ్ళిపోతుంటారు అంటుంటే ఆయనకి అట్లా ఏం అక్కర్లేదు. అంత నిరాడంబరత ఉంటుంది, అంత దీనిగా ఉంటారు, అలా ప్రేమ అంతగా ఉంటుంది. అంటే కొన్నిసార్లు పూజలు చేస్తూ ఉంటే నార్మల్గా చాలామంది అయ్యేవారులే గురువుగారుల ఇంటర్వ్యూలు చేసినప్పుడు వాళ్ళు చాలా వరకు జపాలు, ఈ మెడిటేషన్ లాంటివి చేస్తుంటారు, ఉపాసన చేస్తుంటారు, అమ్మవారికి సేవ చేసుకుంటూ అమ్మవారి ఉపాసన ధ్యానంలో కూర్చుంటారు, వాళ్ళకి పవర్స్ వస్తూ ఉంటాయి. సో సేమ్ నందమూరి బాలకృష్ణ గారు ఎవ్రీడే ఆయన మార్నింగే లేచి పూజలు లాంటివి చేస్తుంటారు. సో ఆయనకు కూడా ఉండొచ్చు అంటారా అలాంటి పవర్స్? ఉంటాయి. అది బయట జనానికి చెప్పుకునేది కాదు, అది అలా బయటకు చెప్పకూడదు కూడా. ఆ శక్తి ఎప్పుడు మనతో ఉంటుందండి. అవి ఊరికే పోవండి. ఎక్కడైతే మనం స్వచ్ఛమైన మనస్సుతో ఆర్తితో చేస్తామో అక్కడ తప్పనిసరిగా ఆ పవర్స్ అన్నీ పనిచేస్తుంటాయండి, రక్షణ కవచంలాగా. ఆ పెద్దలు చెప్పిన మాటలు వాస్తవాలండి. ఆయన ఏది కూడా పట్టించుకోడు, అంటే ఆయన పైన వచ్చిన విమర్శలకు కూడా ఆయన సమాధానం చెప్పాడు, లైట్ తీసుకుంటాడు. ఎందుకంటే బాలకృష్ణ గారంటే ఆయనకి తెలుసు, ఎవడేమనుకుంటున్నాగే నాకు తెలియకపోతాయి కదా, ఐ డోంట్ కేర్ అన్నట్టు. అలాగే అన్నయ్య చిరంజీవి గారు కూడా ఎన్నెన్నో ఏదేదో మాట్లాడుతుంటారు, ఆయనేంటో ఆయనకి తెలుసు. కాబట్టి అంతటి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఎవరు కూడా వీళ్ళ గురించి పట్టించుకోరండి. ఓకే, అలా బాలకృష్ణ గారిది అది. కానీ సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయన బాగా పూజలు చేస్తూ ఉంటాడు. ఆయన రాత్రులు శ్మశానంలో కూడా పూజలు చేస్తాడు, ఇలాంటి తాంత్రిక పూజలు చేస్తాడు అని చాలామంది మాట్లాడుతుంటారు. అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే మీకు ఈ భక్తి భావం, ఆధ్యాత్మిక భావం, దేవుడి పట్ల ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. మీ ఇంటర్వ్యూ చూసినా మీరు మాట్లాడుతుంటే అర్థమవుతుంది. సో నిజంగా నందమూరి తారక రామారావు గారు అలాంటి చేసే అవకాశం ఉందో, చేశారంటారా, ఏమంటారు? అంటే ఇవి ఏం జరుగుతాయంటే నరేష్ గారు, ఆయన కారణ జన్ముడు. అవును, నందమూరి నో డౌట్ అందులో గారు కారణ జన్ముడు. ఆ జన్మ తీసుకొని ఆయన ఎన్ని చేయాలని చేసుకుంటూ వెళ్తున్నారు.
అయితే ఆయనతో ఉన్న కొంతమంది పరివారం ఉంటారు, అంటే ఆయనని కాపాడుకోవటానికి ఓకే. కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఎవరికి తోచిన సలహా వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే చిన్న ఎగ్జాంపుల్, మన కుటుంబంలో లేకపోతే ఇప్పుడు మీకు ఏదైనా చిన్న ఇష్యూ జరిగింది అనుకోండి, మీ రిలేషన్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ అరే అదిరా ఇదిరా నరేష్ ఇట్లా అంటుంటారా లేదా? ఇంకా కొంచెం కనెక్ట్ అయిన వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు ఇట్లా ఉండి ఇది చెయ్యి, నా కోసం నువ్వు ఇది తీసుకొని ఇట్లా ఉంటారు అంటారా లేదా? ఆ చనువు తీసుకొని, అంటే మన మీద ఉన్న ప్రేమతో. అప్పుడు వాళ్ళ కోసం మీకు అది ఇష్టం లేకపోయినా చేస్తారు, అవునా? మరి పక్కన చూసే పవన్ గారు లాంటి వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? మన డిఓపి పవన్ గారు ఏమనుకుంటారు? ఆయన ఏంటి చేస్తున్నాడా అని అనుకుంటారా లేదా? మీరు ఎవరి కోసం చేశారు? మీ మిత్రుడి సలహా కోసం, తన తృప్తి కోసం మీరు చేశారు, అంతేనే కదా? నటరత్న ఎన్టీఆర్ గారు కూడా అలాగనే చుట్టూ ఉన్న వాళ్ళ తృప్తి కోసం వాళ్ళు తలపెట్టిన ఎందుకు కాదంటాం అంటే ఇది 10 మందికి ఉపయోగపడేది అనినప్పుడు ఆయన చేస్తుంటారేమో. ఓకే. అంతేగాని ఇంకేదో ఇతరమైన వ్యవహారాల కోసం చేస్తున్నాయి కాదని నేను నమ్ముతా. యాజ్ అన్ యాక్టర్ క్రమశిక్షణ ఏ విధంగా ఉండాలి, సమయభావం, టైమింగ్, అంటే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అంటే లైఫ్లో హీరోలుగా సీనియర్ యాక్టర్లుగా సక్సెస్ అయిన వాళ్ళు చెప్తున్నమాట టైంలో ఉంటారని. పెద్ద పెద్ద హీరోలు అందరూ ఇన్ టైం ఉంటారని చెప్పేసి. ఇన్ టైం ఉండాలంటే వాళ్ళు అసలు చాలా ఎర్లీగా లెగాలి. ఒక యాక్టర్గా ఒక హీరోగా ఏ టైంకి లేవాలి, నిజంగా ఈ టైంకి లేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, నిజంగా ఖచ్చితంగా సక్సెస్ కావాలంటే ఆ టైంకే లేవాలంటారా? వేకోజామునే. అవునండి, బ్రహ్మ ముహూర్తం అనేది అది పెద్దలు బ్రహ్మ ముహూర్తం ఊరికే పెట్టలేదు నరేష్, దానికి ఒక విశిష్టత ఉంటుందన్నమాట. ఆ సమయానికి అందరూ నిద్రపోతారు, ఎందుకని చాలా లేటుగా పడుకుంటారు కనుక. అంటే 3:30 తర్వాత నుంచి 4 ఈ టైంలో 3-4 ఈ మధ్య టైం ఉంటుందండి, దానిని బ్రహ్మ ముహూర్తంగా చెప్తారు పెద్దలు. అంటే కరెక్ట్ టైం నాకు ఐడియా లేదు. ఆ టైంలో లెగిస్తే ఆ కాస్మిక్ పవర్ ఏదైతే ఉంటుందో చక్కగా మనం ఆ మూడ్లో ఉంటే అవి మనకి ప్లస్ చేస్తాయి, అనుకున్నవి జరుగుతాయి. అంతే. అంటే అక్కడ ఏం జరిగింది, మీలో క్రమశిక్షణ వచ్చేసిందా? ఆ టైంకి లేవటంలో క్రమశిక్షణ వచ్చింది. ఇప్పుడు మీరు ఏదన్నా డాక్టర్స్ ఏదైనా ఇచ్చినప్పుడు వేసుకుంటే నమ్మకంతో వేసుకుంటారుగా, నాకు తగ్గుతుంది అనుకుంటారు లేదా? అంటే ఆ మందు నాకు పని చేస్తుందనే నమ్మకం ఇక్కడ. అలాగే ఆ టైంలో మనం లేచి చేస్తున్న దగ్గర ఆ ప్రకృతి అంతా ఆ రకంగా మన పట్ల వర్క్ చేస్తుంది అనమాట. అందువల్ల ఆ సమయంలో సరైన ఆలోచనలు, సరైన భావాలు కలుగుతాయి. అలా అడుగు వేసిన ప్రతి వ్యక్తికి ముందుకే వెళ్ళారండి. చూసుకోండి, ఎవరినైనా సరే వాళ్ళ బాగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపదలు ఆర్జించిన ఏ వ్యక్తినైనా మీరు తీసుకుంటే, అయితే మిగతా జనమంతా 99% ఉంటారే, వాళ్ళందరూ సూర్యుడు లేచిన తర్వాతే మనందరం లేస్తాం. సూర్యోదయం తర్వాత ఆయన వచ్చేస్తాడు, అప్పటికే మనం తలుపు తీయగానే గంపుని కొడతాం మొహం మీద. కానీ ఈ చెప్పిన 1% ఆ కోవకు చెందిన ఈ మహాత్ములంతా వాళ్ళు లేచిన తర్వాత వీళ్ళని చూస్తాడు ఆ సూర్యుడు. సూర్యోదయం తర్వాత లేచిన ఆర్టిస్టులు అంటే ఫెయిల్ అవ్వడం కానీ, లేకపోతే సూర్యోదయం తర్వాత కూడా లేచి సక్సెస్ అయిన వాళ్ళు కూడా, అంటే లేట్గా లేజీగా ఉండి సక్సెస్ అయిన యాక్టర్లు కూడా ఉన్నారా? అంటే సూర్యోదయానికి ముందు లేవటం వల్లే అనుకోవటానికి అదొక క్రమశిక్షణ, ఆ ఒక్క పవర్ వేరండి. తర్వాత లేచి కాలేదంటే కాదండి, టైమింగ్స్ లేకుండా లేచి ఆ ఎట్ట ఉన్నా ఇది అనేది ఒకటి ఉంటుందండి. ఆ టైం పట్ల, ఆ వృత్తి పట్ల, ఏదైతే ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తి అండి. వ్యాపారం అంటారా, వ్యవహారం అంటారా, అదే నటన అంటారా, ఆర్టిస్టులు అంటారా, ఏది తీసుకున్నా దాని పట్ల అంకిత భావం ఉన్న ఏ వ్యక్తి అయినా ఒక పాజిటివ్ వైబ్రేషన్తో ముందుకు వెళ్తూ ఉంటే తప్పకుండా అవుతారండి. యాజ్ అన్ ఆర్టిస్ట్ కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ, ఏదైనా ఏ టైం వరకు సెట్స్లో ఉండాలంటే పక్కాగా టైం అంటే దర్శకుడు ఏ సీన్ తీస్తున్నారో, ఏ లొకేషన్లో తీస్తున్నారో, ఆ లొకేషన్ చేరడానికి ఎంత టైం పడుతుందో ఇవన్నీ క్యాల్కులేట్ అవుతాయండి. ఓకే. మరి నైట్ షూట్స్ ఎక్కువగా ఏ టైంకి, మార్నింగ్ అయితే ఏ టైంకి స్టార్ట్ అవుతాయి షూట్స్? 6, 7, 8? అంటే 6 కల్లా దాదాపుగా పెట్టేస్తారండి. అక్కడ నుంచి 8కే ఫస్ట్ షాట్ తీసేయడం జరుగుతుంది. అయితే సిచ్యుయేషన్లో కొన్ని 7కి పెడతారు, కొన్ని 6:30కే పెడతారు. అంటే సీన్ వాళ్ళ యొక్క ఆ అట్మాస్ఫియర్ని బట్టి
ఓకే. ఎక్కువగా 8 కల్లా ఫస్ట్ షాట్ తీయటం, ఆ తర్వాత బ్రేక్ ఇస్తారండి టిఫిన్ చేయడానికి. అలా ఎక్కువ శాతం జరుగుతాయి. సో మీరు చేసిన సినిమాలు అంటే పెద్ద హీరోలతో చేసే సినిమాలు చాలా తక్కువ. అవునండి. మీకు అవకాశాలు లేనప్పుడు ఏం చేస్తుంటారు? ఆర్థికంగా ఏమున్నాయి ఇంకా మీకు సోర్సెస్? ఏం లేనప్పుడు మీ పరిస్థితి ఏంది? మీ ఆర్టిస్ట్ కష్టాలు ఏ విధంగా ఉంటాయి? అంటే ఇక్కడ ఒకటే నరేష్ గారు, కష్టం అనేది ఏ రూపంలో ఉంటుంది? కష్టం అని అంటుంటారు కదా, మీకు తెలిసిన కష్టాలు లేదా మీరు వినిన కష్టాలు ఎవరో చెప్తుంటారు కదా, చెప్తా ఉండండి, దానికి నేను ఆన్సర్ ఇస్తాను. ఓకే. అంటే అవకాశాలు లేనప్పుడు సర్వైవల్కి కానీ అంటే ఏ రకంగా? ఇంట్లో గ్రాసరీస్ దగ్గర నుంచి బయట తిరగాలంటే చార్జెస్కి లేదా పెట్రోల్కి, కావాల్సిన మెడిసిన్కి, బట్టలు కొనుక్కోవాలన్నా ఇవన్నీ కష్టాలు ఉంటాయి కదా, ఏం చేస్తారు? సోర్స్ ఉండదు. మీరు ఎక్కడో చిత్తూరు నుంచి హైదరాబాద్లో ఉంటారు, అంటే మీరు ఓ సీనియర్ యాక్టర్, అంటే చాలా పెద్ద హీరోలతో చేసినారు. కాకపోతే చాలా వరకు ఏం అవకాశాలు రాకుండా టైము లైఫ్ వేస్ట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరి గురించి ఏం చెప్తారు? ఆ కష్టాలు ఎలా ఉంటాయి? అంటే ఇదే, ఇప్పుడు కష్టం అని అనుకుంటే, మీరు ఇందాక ఏదో చెప్పారు, నాకు షూటింగ్స్ లేవండి అనుకుంటా, నేనేదో ఆర్టిస్ట్ అవ్వాలనుకుని వచ్చేసాను ఇక్కడికి రూపాయి రాటల్లా. కష్టం అంటే దేనివల్ల కష్టం? డబ్బు కావాలి సర్వైవల్ కావడానికి. ఆ డబ్బు అనుకున్న రంగంలో రానప్పుడు, ఆ డబ్బు సంపాదన ఇంకొక అప్పటికప్పుడు కొన్ని చేసుకునే ఆ మార్గాలు ఈ మహానగరంలో లేకపోలేదుగా. మీ గురించి ఏం చెప్తారు? మీరు పర్సనల్గా మీకు అవకాశాలు లేనప్పుడు ఆర్థికంగా అవసరం ఉన్నాడు ఏం చేస్తారు? కష్టాలు ఫేస్ చేస్తుండొచ్చు మీరు కూడా. అది కష్టంగా ఏ రోజున నాకు అనిపించలేదు నరేష్ గారు. ఎందుకంటే ఎంత సర్వైవ్ అయిపోయినారు. ఎంత ఉంటే అంతలోనే. ఇప్పుడు సపోజు ఇవాళ జేబులో ఇంతే మనకి ఉంది, ఆ రోజుకి ఎలా అనే దగ్గర ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలి, అంతేనా? ఈ మూడింటికి ఎంత అవుతుంది, ఎంత ఉంది, మరి రేపటికి కూడా కొంత ఉండాలిగా. అంతలో లంచ్ ఆపేద్దామా, బ్రేక్ఫాస్టా? ఓకే, ఇలా కూడా చేస్తుంటారు మరి ఎలా ఈ స్టేజ్కి వచ్చినా కూడా? అంటే ఆ సర్వైవల్ అంటానికి దాన్ని కష్టంగా భావన చేయటానికి ఎలా? అలా అనుకుంటే ఎలా నేను ముందుకెళ్తాను? ఇంకా నాకు ఇంకా నా టైం రావాలి, ఉన్నంతలో ఎట్లా వెళ్ళాలి, ఇంకా మరి ఇబ్బంది అవుతుందా, ఇంకొక ఏదో ఒక నేను చేయగలిగేది చేసుకుంటూ ఆ రూపాయిని దానికి వరకు పెట్టుకుంటూ మళ్ళీ డీవియేట్ అవ్వకుండా, ఆ పర్వాలేదు ఇందులో డబ్బులు వచ్చేస్తున్నాయి ఇటు వెళ్ళిపోతాం. రైట్. ఇది కాదు నా గోల్, అది. కానీ జస్ట్ సర్వైవల్కి ఇది మళ్ళీ నా టైం అంతా ఇటే ఓకే అన్నట్టుగా ఉన్నప్పుడు ఏ కష్టం ఉండదు. ఒకటండి, సపోజ్ ఎక్కడ ఆఫీస్కి వెళ్ళాలి, చేతిలో డబ్బులు లేవు, అవి ఉన్నది ఏదో భోజనం గాటికి సరిపడా ఉంది అనుకుంటాం, మనం నడిచి వెళ్ళిపోవటమే. నడిచి వెళ్ళే దగ్గర ఏమనుకుంటా నేను, ఆరోగ్యానికి కూడా మంచిది అంటారా? నడిచి వెళ్ళే దగ్గర నేను అంటే ఏం, చాలా మంది నడవడానికి సిగ్గుపడము, లేకపోతే మనం ఏం నడుస్తాము, ఒక్క 500 మీటర్లు నడిచినా కూడా ఏదో ఫీల్ అవుతుంటారు. కానీ చాలామంది మీలాంటి పెద్దలు, అంటే లైఫ్లో అంత అనుభవం చెందిన వాళ్ళు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అసలు ఆ ఆనందం వేరు నరేష్ గారు. కష్టాన్ని ఇష్టంగా ఎప్పుడైతే తీసుకుంటామో, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు మగధీరలు ఏం చెప్పారు డైలాగు చెప్పండి, ఫేమస్ డైలాగు, 100కి 1 కూడా తక్కువ రావద్దు షేర్ ఖాన్, అవును, ఎక్కువైనా పర్వాలేదు అంటే, లెక్క తక్కువ కాకుండా చూసుకో. అలా ఏ వృత్తి పట్ల మనం ఇష్టంతో ఉన్నామో, అదే లక్ష్యంతో పనిచేస్తున్నామో, ఆ విషయంలో వచ్చి ఏ కష్టమైనా 100కి 1 కూడా తక్కువ శివయ్య, ఎక్కువైనా పర్వాలా కమాన్ అని కూర్చుంటామో, అప్పుడు మనల్ని ఆ పరీక్ష నడుస్తుంది మన మీద. ఫైనల్గా మీరు అరుణాచల రమణ గారి గురించి చాలా ఆయన బాగా ఫాలో అవుతున్నారు. ఒక ముక్కలో ఆయన స్పెషాలిటీ ఏంటి? ఆయన చనిపోయిన తర్వాత మీరు పుట్టడం జరిగింది, ఆయన ఎప్పటి నుంచి మీరు అనుసరిస్తున్నారు, ఫాలో అవుతున్నారు? అంటే అరుణాచలం భగవాన్ రమణ మహర్షి గురించి ఒక మాట అంటే సరిపోయేది కాదు అది, కానీ మీరు అడిగిన దానికి చెప్పాలి. అరుణాచలం అనేది ప్రపంచం మొత్తంలో మతాలకు అతీతంగా ఏ మతం వాళ్ళదైనా ఉన్న సందర్శనీయమైన క్షేత్రాలు ఉంటాయి చూసారా, అవన్నీ కూడా భక్తి క్షేత్రాలు. ఓకే. ఓన్లీ ఒక్క అరుణాచలం, అరుణగిరి,
అరుణాచలం మాత్రం జ్ఞానక్షేత్రం. ఓకే. అలానే రమణ మహర్షి ఏం చెప్తారంటే ఓం నమ శివాయ పంచాక్షరి అంటారు. అరుణాచల అది పంచాక్షరి. అర్థమైందండి? ఓకే. అంటే ఒక్కసారి అరుణాచల అని ఆర్తితో స్మరిస్తే ఎన్నో వేల కోట్ల ఇది మనకి ఓం నమ శివాయ అనినంత ఫలితం దక్కుతుందండి. ఓకే. ఓకే. మరి మీలాగా కొంచెం ఆలోచిస్తూ దానికి దీనికి తేడా ఏమిటి మహర్షి అని అడిగారు. ఓం నమ శివాయ యోగ పంచాక్షరి, అరుణాచల జ్ఞాన పంచాక్షరి అది చెప్తారు. అట్లా రమణులంటే ఆ తండ్రి ఆత్మజ్ఞానం అని అంటా ఉంటాం, ఒక ముక్తి స్థితి అంటా ఉంటాము. దానికి ఆ తండ్రి రూపంలో వెలసిన కుమారస్వామి అంటారు అందరూ. అంటే ఒక జ్ఞాని అన్నమాట. అంటే మనం ఈ దేహంతో ఉంటాం, కానీ ఇది నేను కాదు, నేనేమిటో నన్ను నేను తెలుసుకోవటమే జ్ఞానం. ఓకే. సో మీరు ఎప్పటి నుంచి ఏ వయసులో ఆయన గురించి తెలుసుకున్నారు? ఎప్పటి నుంచి మీరు ఆయనను ఫాలో అవుతున్నారు? మాకు లెటర్ ప్రెస్ అని ఒకటి ఉందండి. మీరు ఏజ్ ఎంత ఉన్నారు అప్పుడు? అప్పుడు లక్ష్మీనారాయణ ప్రింటింగ్ ప్రెస్ అని 85లో పెట్టామండి. 85లో 1985. 24 సంవత్సరాలు అప్పటికి నాకు 24 బాగా గుర్తుపెట్టుకున్నారు. అప్పుడు మా తమ్ముడు ప్రింటింగ్ వర్క్స్ ఇదంతా వాడికి గ్రిప్ ఉంది, తన కోసం ఆ ప్రెస్ అది అట్లా పెట్టుకున్నాం. అప్పుడు అక్కడ రమణ జ్యోతి అని ఆ లోకల్లో గుడివాడలో ఉన్న రమణ ఫాలోయర్స్ మా దగ్గర ప్రింటింగ్కి వచ్చేవారు. వచ్చినప్పుడు ఆ కంపోజింగ్ ప్రింటింగ్ అంతా తమ్ముడు చూసుకునేవాడు, నేను ఆ ప్రూఫ్ రీడింగ్ నేను చూసేవాడిని తప్పులు దిద్దడానికి. ఆ చదువుతున్నప్పుడు ఆయన గురించి నేను ఎవరు, ఇప్పుడు శంకర్ మహంతి ఎవరు, నరేష్ ఎవరు, ఈ ఎవరనేది ఎవరికి వాళ్ళే వేసుకోవడం అనే ఒక విషయాన్ని జ్ఞానం అని చెప్పడానికి రమణ మహర్షి చేసిన విషయం అని అప్పుడు నాకు ఆ పేపర్లో కరెక్షన్స్ చేస్తున్నప్పుడు అనిపించి చాలా బాగుంది కదా అని అక్కడ కనెక్ట్ అయింది. 1985 నుంచి 2016కి ఎన్నేళ్ళు అయిందండి? 31 సంవత్సరాలు. అప్పటికి నా తండ్రి దీనికి అనుమతి ఇచ్చాడండి. ఎంట్రీ అన్నేళ్ల పాటు అలా ఉంది. మధ్యలో అలా అనుకుంటూ ఉండి అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఎంతోమంది మిత్రులు ఉండటం ఈ రకంగా ఉండదు, అలా అప్పుడు జరిగిందండి. ఇంకా సో మీరు అనుసరిస్తున్న అరుణాచల రమణ గారు, శివయ్య, మీ కెరీర్ పరంగా ఈ ఏజ్లో కూడా మీకు మంచి వైవిధ్యభరితమైన పాత్రలు రావాలి అని కోరుకుంటూ మా హిట్ టీవీ తరపున మీకు ఈ స్టూడియోకి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారాలండి. నమస్తే నరేష్ గారు. హిట్ టీవీ వీక్షకులకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అరుణాచల. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.